నిలవేణి, నిలవేణి. దీప్ దేశాయ్ గారు, ఈలోపు మనం లంచ్ కార్యక్రమం ఫినిష్ చేద్దామా? అవును దీప్ దేశాయ్ గారు, మీకు మాట ఇచ్చినట్టే మీకు నచ్చిన వంటకాలన్నీ వండించి సిద్ధం చేశాను. పదండి దీప్ దేశాయ్ గారు. మహేంద్ర గారు, ప్లీజ్ డోంట్ మైండ్. ఇందాకే చెప్పాను కదా, సీఎం గారి ప్రోగ్రాం ప్రీఫోన్ అయిందని. అందువల్ల నేను ఇక్కడ కార్యక్రమం ఎంత త్వరగా ముగించుకుని వెళితే నాకు అంత మంచిది. నిలవేణి, అయ్యో, అలా అంటే ఎలా దీప్ దేశాయ్ గారు? మా ఆతిథ్యం స్వీకరించకుండానే వెళ్ళిపోతారా? మరేమీ అనుకోకండి, పరిస్థితి అలా వచ్చింది. ఇంకోసారి ప్రత్యేకంగా వస్తాను. మీ అతిథి మర్యాదలన్నీ స్వీకరించాకే వెళ్తాను. నిలవేణి. అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? అవసరం లేదు కాదంబరి గారు. ఫ్యాక్టరీ విజిట్ సమయంలోనే నేను తారక గారితోనూ మహేంద్ర గారితోనూ మాట్లాడి నా మ్యాగజైన్ స్టోరీ కవరేజీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను. ఇప్పుడు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. కవర్ పేజీ కోసం మాత్రం మీ ఫ్యామిలీ ఫొటోస్ నాకు కావాలి. ఫోటో సెషన్ ఫినిష్ చేసుకుని నేను బయలుదేరుతాను. కెమెరామ్యాన్, కొంచెం త్వరగా కానివ్వు. నీలవేణి ఏంటి ఇంట్లో లేదు, ఇక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? తారక్, త్వరగా రారా, ఫోటో సెషన్కి టైం అవుతుంది. అరే తారక్, 1 minute డాడీ, ఇప్పుడే వస్తాను. కుక్టేష్, నీలవేణి ఎక్కడికి వెళ్ళిందో కనిపించడం లేదు. నువ్వు బయటకు వెళ్ళి ఒకసారి చూడు. అలాగే చిన్నయ్య గారు.
తారక్, వీడేంటి స్టోర్ రూమ్ వైపు వెళుతున్నాడు? నీలవేణిని చూసేస్తే ఈ ఫోటో సెషన్లో కూర్చోబెడతాడు. నేను అనవసరంగా స్టోర్ రూమ్కి తాళం వేయడం మర్చిపోయాను. ఎక్కడున్నావు నీలవేణి? డోర్ వెనకాల ఉండుండొచ్చు కదా. అర్హత లేని వ్యక్తి నా ఇంటి కోడలిగా ఉండడం నేనెప్పటికీ సహించలేను. నువ్వు ఎంత ప్రయత్నించినా మా కుటుంబంలో ఒక మనిషిలాగా మారలేవు. ఈ ఇంటి కోడలు అని ఎవ్వరి చేత అనిపించుకోలేవు. నన్ను క్షమించండి తారక్ సార్. ఇప్పుడు నాకు గుర్తింపు రావడం ముఖ్యం కాదు, మీకు మీ కుటుంబం ఉండడం ముఖ్యం. వాళ్ళ ప్రేమాభిమానాలు మీకు దక్కడం ముఖ్యం. నేను మీరు తాళి కట్టారు కాబట్టి మీకు భార్యనయ్యానంతే. అంతకు మించి ఈ ఇంటి మనిషిని ఎప్పటికీ కాలేను, కానివ్వరు.